Hi, welcome to SVMS channel. Intermatch 2B my integration. Exercise 6th B లో second Roman లో 27th sum. Okay, second Roman లో 27th sum. Okay, last video continuation. Okay nama. So integral cot hx dx. చూడండి solution. Integral cot hx into dx. చూడండి కాట్ థీటాని ఏమని రాయచ్చమ్మా ఫస్ట్ కాస్ బై సైన్ అని రాయచ్చు కదా. సో కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్ ఓకేనా ఇంటూ డిఎక్స్. కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్ రాయచ్చు కదా, అర్థమైందా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూడండి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా కాస్ హెచ్ఎక్స్ కదా, అంతే కదా. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుంది కాస్ హెచ్ఎక్స్ కదా. సో ఫార్ములా తెలుసు మీకు, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా గుర్తుందా, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఫార్ములా ఓకేనా. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఏమవుతుంది అప్పుడు లాగ్ ఏమవుతుందమ్మా లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ ఓకే ప్లస్ సి. సో ఇదే ఆన్సర్ ఓకేనా, అర్థమైందా. చాలా సింపుల్. ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. సో కాట్ని కాస్ బై సైన్ అని రాసాం అంటే కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని తీసుకున్నాము ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ని తీసుకున్నాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది కాస్ హెచ్ఎక్స్ ఓకేనా. ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. సో అదే ఆన్సర్ ఓకే, అర్థమైందమ్మా. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే ఓకేనా. నెక్స్ట్ 28th సమ్. ఓకే 28th సమ్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ 4x² dx ఓకేనా. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ 4x² dx. సో ఇది ప్రాబ్లం చూడండి సొల్యూషన్. సో చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఒక ఫార్ములా తెలుసమ్మా, ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఇంటిగ్రల్ √a² మైనస్ x² ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఓకేనా. ఫార్ములా గుర్తొచ్చిందమ్మా, ఇంటిగ్రల్ 1/√a² మైనస్ x² డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఓకేనా. ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేస్తాము. సో ఫార్ములా రాశాను ముందు ఓకే, అర్థమైందా. చూడండి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓకేనా. సో డినామినేటర్ వాల్యూని 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేస్తున్నాను ఓకేనా, అర్థమవుతుందమ్మా. జాగ్రత్తగా వినండి. సో స్క్వేర్ రూట్ 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేస్తున్నాను ఓకే. సో 1 మైనస్ 4 ఇంటూ మల్టిప్లై చేసేస్తున్నాను చూడండి జాగ్రత్తగాను. 4 ఇంటూ 1/4 మైనస్ x² ఓకేనా ఇంటూ డిఎక్స్ ఓకేనమ్మా. ఇక్కడ 4/4 అంటే x² కదా, సో డైరెక్ట్గా వేసాను ఓకే, అర్థమైందా. ఇక్కడ ఏం చేసాము ఏం లేదు, 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేశాను అంతే, అర్థమైందా. సో ఇంటిగ్రల్ 1/ చూడండి జాగ్రత్తగాని ఇక్కడ √4 అంటే ఏమవుతుంది 2 కదా బయటకు వస్తే, సో బయట రాసేయండి. స్క్వేర్ రూట్ 1/2² అని రాయచ్చు దీన్ని, ఏమో అర్థమవుతుందా, మైనస్ x² dx. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా. ఫస్ట్ ఈ స్టెప్లో ఏం చేసాం మనం 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇక్కడ 4 ఇంటూ సో 1/4 మైనస్ 4x² బై 4 కదా, సో 4 క్యాన్సిల్ అయిపోయి x² వస్తుంది ఓకేనా.
సో ఇక్కడ √4 అంటే 2 బయటకు తీసుకొస్తాను. సో 2 రూట్ ఇక్కడ ఏమని రాయొచ్చు, దీన్ని 1/2 హోల్ స్క్వేర్ని రాయొచ్చు -x². ఓకే, అర్థమైంది కదా. సో 1/2 బయట రాసేయచ్చు. ఇంటిగ్రల్ 1/2 ఇంటిగ్రల్ 1/√1/2 హోల్ స్క్వేర్ -x² dx. చూడండి ఇప్పుడు ఫార్ములా చూడండి, ఇందాక ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. ఇంటిగ్రల్ 1/√a² -x² dxకి ఫార్ములా ఏంటి, sin ఇన్వర్స్ x/a + c. a అంటే 1/2 హోల్ స్క్వేర్ x². ఓకేనా. సో ఫార్ములా యూస్ చేయండి, 1/2 ఇంటూ sin ఇన్వర్స్ x/a. x/a అంటే x/a అంటే 1/2. ఓకేనా, ప్లస్ c. ఓకే, సో 1/2 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్, ఈ 2 అనేది డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే న్యూమినేటర్లోకి వెళ్తుంది కదా, 2x/1 అంతే కదా, ప్లస్ c. సో దీన్ని ఏమని రాయొచ్చు, 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ 2x + c. అంతే, అర్థమైందా. ఓకేనమ్మా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసామో గుర్తుపెట్టుకోండి, 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేసాం. సో అర్థమైందా. సొల్యూషన్లో స్టార్టింగ్ మనం చేసింది ఏంటంటే డినామినేటర్లో 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. సో 1/√4 × 1/4 -x² dx. ఓకేనా. సో ఇక్కడ √4 అంటే 2, 1/2 హోల్ స్క్వేర్ రాసాం ఈ 1/4. ఓకేనమ్మా. సో ఎందుకంటే మనకు ఫార్ములా రావడం కోసం ఇంటిగ్రల్ 1/√a² - x² dx అంటే sin ఇన్వర్స్ x/a + c కాబట్టి. ఓకేనా. సో ఆ ఫార్ములా రావడం కోసం, సో 1/2 ఇంటూ sin ఇన్వర్స్ x/a అంటే 1/2. సో ఈ 2 అనేది పైకి వెళ్తే 2x అవుతుంది, 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ 2x + c. సో అదే ఆన్సర్. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనమ్మా. పక్కన ఫార్ములా కూడా రాసుకోండి. ఓకే, ఓకే. అర్థమైందా. నెక్స్ట్ సమ్ 29th సమ్. ఇంటిగ్రల్ dx/25 + x² స్క్వేర్ రూట్. ఓకేనా. ఇది ఇంటిగ్రల్ ప్రాబ్లం ఇదమ్మా, ఇంటిగ్రల్ dx/√25 + x². సో చూడండి దీనికి కూడా ఫార్ములానే, ఇది కూడా ఫార్ములా యూజ్ చేయడమే. చూడండి ఫార్ములా రాస్తున్నాను ఫస్ట్. ఇంటిగ్రల్ 1/√a² + x² dx అంటే ఫార్ములా ఏంటమ్మా, sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ 1/√a² + x² dxకి ఫార్ములా ఏంటి, sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. సో ఇక్కడ ఫార్ములా యూజ్ చేయడం చాలా సింపుల్. ఇంటిగ్రల్ 1/5 హోల్ స్క్వేర్ని రాయొచ్చు x². ఓకే, స్క్వేర్ రూట్ ఇంటూ dx. సో 1/ ఎలా ఉంది, a² + x² dx ఫార్ములా వచ్చింది చూడండి. సో ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ sin h ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే x/5 అంతే అయిపోయింది, + c. ఓకేనా, ఇదే ఆన్సర్, sin h ఇన్వర్స్ ఆఫ్ x/5 + c ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. 2 స్టెప్స్ అంతే, జస్ట్ ఫార్ములా వస్తే మీకు ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనమ్మా. dx ఇంటిగ్రల్ 1/√, దీని 5² అని రాసాం, 25, 5 5 = 25 కదా. సో sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c అంతే. 1/√x² a² + x² dxకి ఫార్ములా ఏంటి, sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందా. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 13th సమ్.
సో ఐఎంపీ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఐఎంపీ. ఓకేనా. సో ఇంటిగ్రల్ 1/x+3 ఇంటూ √x+2 dx. ఓకేనా. చూడండి సొల్యూషన్. ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాం చూడండి. ఇంటిగ్రల్ 1/x+3 ఇంటూ √x+2 ఇంటూ dx. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము మనం తీసుకున్నది ఏంటంటే ఇక్కడ x+2 = t² అనుకోండి. ఇక్కడ వాల్యూ రూట్లో ఉంది కదా, సో t² అనుకున్నాం. ఓకే, అర్థమైందా. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, dx = 2 కాన్స్టెంట్ కదా, dx ఏమవుతుందమ్మా 2t dt. ఓకేనా. dx = 2 కాన్స్టెంట్ 0, సో dx = 2t dt. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడే మనము x వాల్యూ ఏమని రాయొచ్చు చూడండి ఒకసారి. x = t² - 2 అని రాయొచ్చు కదా. ఈ +2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -2 కదా. సో x ఏమవుతుంది t² - 2. ఓకే, అర్థమైందమ్మా. లేదు డైరెక్ట్గా t చూడండి ఇక్కడ t √x+2 కూడా అవుతుంది. సో చూద్దాం ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఏంటి 1/x+3 కదా, ఇక్కడ x+2 x+3 కదా, x ఏమొచ్చింది మనకి t² - 2 కదా +3. అర్థమైందా. ఇక్కడ x+3, x అంటే ఏంటి మనకి t² - 2, సో x+లో t² - 2 వేసాను, +3 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను. ఓకేనా. సో ఇక్కడ √x+2 అంటే ఏమవుతుందమ్మా, x+2 అంటే t². సో అదే రాస్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. x+2 అంటే t² కదా, రూట్ ఆల్రెడీ ఉంది, సో dt. ఓకేనా, అర్థమైందా. dx అంటే ఏంటి, dx = 2 dt కదా, 2t dt. ఓకే. సో 1/2 అనేది బయట రాసేయండి. ఓకే, t² - 2 +3 అంటే ఎంత, +1 కదా, సో t² +1 ఇది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఇంటూ t. ఓకేనమ్మా, ఇంటూ t dt. ఓకే, సో ఈ t dt క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 2 ఇంటిగ్రల్ 1/t² +1 ఇంటూ dt. ఓకే, అర్థమైంది ఎంతవరకును. సో ఇక్కడ మళ్ళీ ఒక ఫార్ములా ఉంది చూడండి. ఇంటిగ్రల్ 1/1 + x² dx = ఫార్ములా ఏంటమ్మా, tan 1 x + c. ఓకేనా, ఫార్ములా గుర్తొచ్చిందా. ఇంటిగ్రల్ 1/1 + x² dx ఫార్ములా ఏంటి, tan 1 x + c. సో అదే ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. చూడండి 1 + x² కదా ఇది ఫార్ములా, అంటే 2 ఇంటూ tan 1 x. tan 1 x అంటే t కదా, t + c అని రాయండి ఫస్ట్. ఓకేనా. సో 2 tan 1 ఆఫ్ ఏమవుతుంది, ఇక్కడ t అంటే ఏంటి, t అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ t ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ కదా. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ x+2 = t² కదా, t అంటే ఏమవుతుంది ఇక్కడ రాసుకోండి ఇంకో స్టెప్, x+2 = t². సో t = √x+2. ఓకే, సో అదే రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా, t అంటే ఏంటి √x+2. ఓకేనా, +c. ఇదే ఆన్సర్. సో 2 tan 1 ఆఫ్ √x+2 + c. ఓకే, అర్థమైందమ్మా, చాలా ఈజీ. ఇక్కడ ఏం లేదు, x+2 = t². ఫర్ ఎగ్జాంపుల్ t ఏమవుతుంది, ఇక్కడ రూట్ వస్తుంది కదా, t దీన్నే ఇక్కడ x వాల్యూ మనం రాయాలి కాబట్టి ఇక్కడ వాల్యూ x వాల్యూ ఏమవుతుంది +2 అటు వెళ్తే మైనస్ అవుతుంది, సో t² - 2. ఓకేనా. సో దీనికి డిఫరెన్షియేట్ చేసాం అంటే dx = 2 కాన్స్టెంట్, సో 2t dt. ఓకేనా. సో వాల్యూస్ వేసాం 1/t². x ప్లేస్లో ఏం రాసాము, x ప్లేస్లో x వాల్యూ అంతా t² - 2, సో +3 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను. అర్థమైందా. సో √x+2 అంటే t², సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ, అంటే t వస్తుంది, అంటే 1/t² + 1 ఇంటూ t dt. dx అంటే 2 dt dt కదా, అదే రాసాం, 2 బయటకు తీసుకొస్తాం. సో 1/t² + 1 ఫార్ములా 2 tan 1 t + c, tan 1 ఆఫ్ √x+2 + c. ఓకే, అర్థమైందా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా.
ఐఎంపీ ప్రాబ్లం. ఓకేనా, 13th సమ్. సో ఐఎంపీ. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది కూడా రాసుకోండి పక్కన. మీరు ప్రాబ్లము ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు డౌట్ రాకూడదు. ఓకేనా, సో క్లియర్గా ఉండాలి. ఎక్కడ ఏ ఫార్ములా రాసామో వేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.